ప్రత్యేకమైన సమయంలో చక్కగా చాలామంది పాటలు అయిపోయిన తర్వాత హాయిగా వస్తున్నారు. టైం మన చర్చి 9:30 అండి. మరి ఇంకా చాలామంది మన గెస్టులు ఉన్నారు, ఇంకా చాలామంది రావాల్సిన వారు. ఆదివారం మరి ఆరాధనకు సమయానికి వచ్చి కూర్చోవాలి. 9:30 అంటే ఎంతకల్లా రావాలి బాబు? 9:25 కల్లా వచ్చి కూర్చోవాలి. ప్రియులారా, మరి అది ఆ ఆశ నాకు ఎప్పుడు తీరుద్దో అని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు మీరు తీరుస్తారో మరి ప్రభు వైపు చూద్దాం. ఈ సమయంలో 8వ కీర్తన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ప్రియులారా, మరి యొక్క కీర్తనలో దేవుణ్ణి ఆయన మహింపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఆకాశంలో నీ మహిమను కనబరచువాడా అంటున్నాడు. భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదే అంటున్నాడు. అంతేకాకుండా 3వ వచనంలో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు అంటున్నాడు. నిజంగా ఈ రోజున మనం గమనించినట్లయితే మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం అసలు ఏ పాటి వాళ్ళం? పరిశుద్ధుడు, భయంకరుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు, శూన్యంలో నుంచి, ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఆయన నోటి మాట ద్వారా చెప్తూ ఉంటుండగా భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాదులు, ఏమండి, సముద్రాలు, నదులు, గుట్టలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. చెట్లు, చేమలు, మనుషుణ్ణి సైతం నేల మంటితో ఆయన ఒక బొమ్మలాగా చేసి ఒక రూపాన్నిచ్చి నరుని యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినటువంటి దేవుడుగా, జీవాన్ని ఇచ్చినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానంటున్నాడు. ఆయనలో జీవం ఉంది. కనుక ఇంత గొప్ప దేవుడు నరపుత్రుణ్ణి, మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి అసలు అవసరం లేదు. ఒక పెద్ద సభలో అక్కడ ఒక కలెక్టరో ఒక మినిస్టరో ఉండి ఒక మామూలు నిరుపేద, దేనికి పనికిరాని, గుర్తింపు లేనటువంటి మరి ఒక వ్యక్తిని పిలిచి తనతో పాటు అక్కడ నిలబెట్టాడు అనుకోండి. అసలు ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఇంకా తలడిల్లిపోతాడు అంతే. అరే, ఏమాత్రం నేను ఎన్నికలేని వాడినే, ఏమాత్రం నేను పట్టించుకోవటానికి వీలు లేనటువంటి వాడినే, అర్హతలు లేనటువంటి వాడినే, నన్ను ఇంత నిండు సభలో ఇంతమంది ముందు ఆ పెద్ద ఆయన, అంత పెద్ద అధికారి, అంత ధనవంతుడు, అంత గొప్పవాడు నన్ను పిలిచి నన్ను పరిచయం చేస్తున్నాడా అని ఎంతగా మనం మరి గొప్పగా చెప్పుకుంటామండి. జీవితానికి ఇది జాలే అని అనుకుంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ వాక్యంలో అయితే దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతున్నాడు. 5వ వచనం చూడండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చేతి పనులనంటే ఆయన చేసినటువంటి భూమి సమస్తం అన్నమాట. వీటన్నిటినీ మీరు పరిపాలించండి అని ప్రభు మనుష్యుడికి అధికారం ఇచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే దావీదు తను ఎరిగినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తన స్థితి ఏంటో తనకు తెలుసు, తను ఎంత బలహీనుడో తనకు తెలుసు, తనెంతటి తక్కువ వాడో తనకు తెలుసు. కానీ ఇంత తక్కువ వాడినైనప్పటికీ కూడా నన్ను కూడా నీవు హెచ్చించావు. మనుషులందరినీ హెచ్చిస్తున్నటువంటి విషయం మరొక ఎత్తు అయితే, తన గురించి 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయంలో ప్రియులరా గమనించినట్లయితే 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనిస్తాం. చూడండి, 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి కూర్చుండి ఇలాగూ, నా ప్రభువా యెహోవా
ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నన్ను హెచ్చించటానికి నేనే పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. ప్రియులారా, అతను ఎంత తక్కువ వాడో, ఎంత ఎన్నిక లేనటువంటి వాడో మనందరికి తెలుసు. ఇవాళ సండే స్కూల్లో కూడా అదే చెప్తా ఉన్నారు కదా, జాస్మిన్ తెలియపరుస్తాం. దావీదుని దేవుడు ఎన్నుకునేటువంటి సమయంలో దావీదు యొక్క కన్న తండ్రి సైతం తనకు చివరి కొడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయేంతగా పక్కన పెట్టేసేసాడు కదండి. మహా యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి సమూయేలు అభిషేకం ఇవ్వటానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు యెష్షయి ఇంటికి, మీ కుమారులను పిలిపించాయంటే ఒక్కొక్క కుమారుడు వస్తుంటే ఆ కుమారుడేమో దేవుడు ఎన్నుకుందని చెప్పేసి వాళ్ళకి అభిషేకం చేయడానికి వెళ్తున్నాడు ముందుకి. దేవుడు అందరినీ కాదన్నాడు, వచ్చిన కుమారులందరూ కాదన్నారు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయ్యా ఇంతమందినా నీ కుమారులు, ఇంకెవరు లేరా నీకు అన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటున్నాడు, ఉన్నాడు ఒకడున్నాడయా. మరి ఏంటి వాడిని రప్పించలేదు, వాడు గొర్రెలు కాసుకునేవాళ్ళేయా అని అంటున్నాడు. పిలిపించి ఇమీడియట్గా అన్నాడు. అతను వస్తుండగానే ఆ గేటు దగ్గర ఉండగానే, ఇదిగో ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే అని మరి ప్రభు సమూయేలుతో మాట్లాడతాడు. కనుక ప్రియులారా, దావీదుకి తన స్థితి తెలుసు, తన ఇంటిలో తన కుటుంబంలో తన పరిస్థితి తెలుసు, తన సంగతి అంతా బాగా తెలుసు ఆయనకి. ఈ రోజున నీకు నాకు కూడా మనందరి సంగతులు తెలుసు, మనం ఎలాంటి వాళ్ళము. అయితే చూడండి, ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని కూడా గమనిస్తే 2 సమూయేలు 7వ అధ్యాయం 8-9 వచనాలు. కాబట్టి నీవు నా సేవకుడు దావీదు ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితివి. ఏంటంట, ఎక్కడున్నాడంట ఈయన? గొర్రెల కాపరిగా ఉన్నాడంట, గొర్రెల దొడ్డిలో ఉన్నాడంట. గొర్రెలు కాసుకునేవాడండి, గొర్రెల కాపరి, పశువుల కాపరి. ఏమండి, గొర్రెలను తోలుకునేటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చాడంట దేవుడు? గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించావు. అంతేకాకుండా మరొక మాట అంటున్నాడు 9వ వచనంలో, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నానని ప్రభు ప్రవక్తను పంపించి తెలియపరుస్తున్నాడు దావీదుతో. అయా, నువ్వు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఆ గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలీలందరికీ దేశం మొత్తాన్ని పరిపాలన చేసేటువంటి విధంగా సింహాసనం మీద నేను కూర్చోబెట్టాను. సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుణ్ణి నేనే. ఆ మాటను ఇక్కడ దావీదు గారు 7వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు లాస్ట్లో, యెహోవా ఇంతగా నన్ను నీవు హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈరోజున దావీదు యొక్క అనుభవం మంద కూడా అండి. మనం పనికిమాలిన స్థితిలో, పాపపు స్థితిలో, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో, తృణీకరించబడినటువంటి స్థితిలో, ఎవరు పట్టించుకోవటానికి వీలు లేనటువంటి స్థితిలో, పాపపు కంపు వాసన కొడుతున్నటువంటి భయానకమైనటువంటి స్థితిలో నా జీవితాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఆయన దేవుడై ఉండి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని వచ్చాడు. ఎందుకో తెలుసా? గొర్రెల దొడ్డి వంటి కంపు కొట్టే స్థితిలో ఉన్నటువంటి నిన్ను పాపపు కంపుతో, ఏమండి, పాపాలతో చచ్చిన స్థితిలో, పాపాలను బట్టి మరి నరకానికి వెళ్ళాల్సినటువంటి స్థితిలో నా జీవితాలు ఉండగా ఆయన మరి తన కుమారుడైనటువంటి యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. నీకోసం దేవుడే మనిషిగా మార్పు చెంది, మనిషిగా రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి దిగొచ్చాడు.
కదండి. మన కోసం అమెరికా నుంచి ఎవరైనా ఒక వ్యక్తి చూడటానికి వస్తే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. మా కోసం వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? వేరే పని మీద కాదు, మా కోసం, మమ్మల్ని చూడటానికి కోసం వచ్చాడు అని చెప్పుకుంటాం కదండి. మన కోసం దేవుడైనటువంటి యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసండి? పరలోకం నుంచి. ఆకాశం యొక్క ఎత్తెంతో మనకు తెలియదు. ఆకాశాన్ని దాటి పరమాకాశంలో, మరి ప్రియమైనటువంటి వాళ్ళు, ఆకాశ మహాకాశాల్లో నివసించేటువంటి దేవాతి దేవుడు, పరలోకంలో ఉండేటువంటి దేవుడు పరలోకం నుంచి ప్రయాణమై నీ కోసం నా కోసం ఏం చేశాడండి? దిగొచ్చాడు. ఆయన దిగాడు. తన సింహాసనాన్ని వీడి కిందకు వచ్చాడు. తన యొక్క శక్తి సామర్థ్యాలను తగ్గించుకొని మనుషుడుగా వచ్చాడు. తన మహిమను వదులుకొని నీ కోసం వచ్చాడు. మనందరికీ తెలుసు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కదండి, 6-8 వచనాలు ఏముందో చెప్పండి, చూడకుండా చెప్తారా ఎవరైనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో అబ్బే లాభలేదే ఎవరికి. చూసిన చదవండి అమ్మా, కనీసం చూసిన చదవండి అమ్మా. ఫిలిప్పీ 2:6-8 వచనాలు. ఇక్కడే ఉండాలి అందరూ, ఏదేదో ఆలోచిస్తూ కూర్చోవద్దు. వాక్యం దగ్గరే ఇక్కడే ఉండాలా, అలర్ట్గా ఉండాలా, నిద్రపోకూడదు, వేరే ధ్యాసలో మనం ఉండకూడదు. ఫిలిప్పీ పత్రిక 2:6-8 చదవమ్మా. దేవుని స్వరూపం అంట. ఎవరిదే? యేసు ప్రభుది. దేవుని స్వరూపం. 2 దేవునితో సమానుడు. రెండో విషయం, అసలు విడిచిపెట్టడానికి వీలు లేనటువంటిది కానీ విడిచిపెట్టాడంట. మనుషుల పోలికలు. ఎవరి పోలికలంట? ఏమండి, దేవుడేంది మనుషుల పోలికలో రావటం ఏంటి? నెక్స్ట్, దాసుని స్వరూపం. మామూలు స్వరూపం కాదంట, అది మనుషుల పోలికే. ఎలాంటి పోలిక అంటది ప్రియులరా? దాసుడు పనోడు ఉంటాడే, పనికి మాలిన వాడు ఉంటాడే, అతి తక్కువ వాడు ఉంటాడు చూసారా? ఏమండి, అతి తక్కువ అనేటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వరూపాన్ని ధరించాడంట. తర్వాత తన్ను తానంట ఎట్లా చేసుకున్నాడంట? వింటున్నారా బాబు? ఏం చేశాడంట? రిక్తుడంటే ఖాళీ చేసుకున్నాడంట. ఏమీ లేనోళ్ళలాగా వచ్చేసాడు. ఆయనకి అన్నీ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయమ్మా? అన్నీ ఆయనయే. ఏమేమి ఉన్నాయంటే లెక్క పెట్టబాకండి, 1, 2, 3, 4 కాదు, అసలు మొత్తం ఆయనయే. నీది నాది ఏమి లేదు ఏడా. ఏమ్మా అప్సరా గారు, ఏమన్నా ఉందా? కిలో బంగారం ఏమన్నా నీ దగ్గర? అన్నీ ఆయనయే. ప్రియులారా గమనించండి, ఆయన రిక్తుడయ్యాడంట. రిక్తుడుగా వచ్చాడంట, ఖాళీ చేతులతో వచ్చాడు. నా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ప్రగల్భాలు పలకటానికి రాలా. నీకోసం నా కోసం అన్నీ వదిలేసి వచ్చేసాడు. మహిమను వదిలేడు, ధనాన్ని వదిలేడు, ఆయన శక్తి సామర్థ్యాలు అన్నిటిని పక్కన పెట్టేసి వచ్చేసాడు ఈ లోకానికి. నెక్స్ట్ ఏముందమ్మా? మరియు ఆయన ఆకారంలో ఎట్లా కనపడ్డాడంట? ఇన్నైనా మనుషుడిగానే కనపడ్డాడు. ఆయన ఏదో ఒక సపరేట్ ఇదిగా కనపడలా, వేరే బీయింగ్గా కనపడలా. ఆయన మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను. దేవుడు ఎక్కడైనా తగ్గుతాడండి? తగ్గొచ్చా? తగ్గాడు. ఎందుకోసం తెలుసా? నీకోసమే, నిన్ను రక్షించడం కోసమే. పాపపు కంపుతో ఉన్న నీ జీవితాన్ని, పాపంతో నశించిపోతే అధః పాతాళానికి వెళ్ళిపోతావు, నరకాగ్నికి అగ్నిగుండానికి లోనైపోతావని అమ్మ ప్రేమించి ప్రాణం పెట్టలా, నాన్న ప్రేమించి ప్రాణం పెట్టలా, మరి బంధువులు మిత్రులు ప్రాణం పెట్టినా, వీళ్ళందరూ ప్రాణం పెట్టినా నా జీవితాలు నరకం నుండి అగ్నిగుండం నుంచి ఎవరు తప్పించలేరు. అందుకనే సాక్షాత్తు దేవుడు తన స్థలములో నుంచి, పరలోకంలో నుంచి ఈ లోకానికి దిగొచ్చాడు. మెట్లు దిగొచ్చాడు ఆయన. నేను దిగటానికి ఇష్టపడవు. కుర్చీలో కూర్చున్న వాళ్ళ కింద కూర్చోండి షైగా ఫీల్ అవుతారు. అనేక మందికి చైర్స్ ఉన్నాయి, నీకు చైర్ లేదనంటే మీటింగ్లో నుంచి ఇంటికి వెళ్ళిపోతావు. అందరు పేర్లు వేసారు పేపర్లో, నీ పేరు వేయలేదని అంటే అలిగి వెళ్ళిపోతావు కదండి ప్రియులారా. అందరు పేర్లు చెప్పారు, ఒకవేళ నీ పేరు చెప్పకపోతే ఎంత బాధో, ఎంత నామోషో, ఎంత ఇబ్బందో. అసలు దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోయేంతగా చర్చిని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అట్లాంటి జీవితాలు మనవి.
అలా ఆలోచించే వాళ్ళం మనం. అయితే ప్రియులారా, దేవుడు ఏంటో తెలుసా, ఆయన ఎంతగా తగ్గాడో చూడండి. అన్నిటినీ ఖాళీ చేసుకొని వచ్చాడంట. తన మహిమనంతా పక్కన పెట్టి వచ్చేసాడు. ఆయన మహిమతో దిగొస్తే నీవు నేను ఆయన చూడలేం, చచ్చిపోతాం. సూర్యుడిని చేసినటువంటి దేవుడు, సూర్యుడిని చూస్తే కొద్ది నిమిషాలు మన కళ్ళు ఏమైపోతాయంటే కనబడకుండా పోతాయి, గుడ్డివాళ్ళం అవుతాం. అలాంటి సూర్యుడిని చేసినటువంటి దేవునికి ఎంత గొప్ప వెలుగు ఉంటుంది. అందుకే ఆయన తన మహిమను ప్రక్కన పెట్టి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసం, గొడవ చేయతే ఎవరు మాట్లాడద్దు, నీకోసం నా కోసం. మరి మరణం ఎరుగనటువంటి వాడు ఏమయ్యాడమ్మా, మరణం పొందునంతగా. మామూలు మరణం ఏదో పొందాడనంటే అనుకోవచ్చు. ఏం బాబు వింటున్నారా? అసలు దేవుడికి ఏంది, మరణం ఏంది? జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని స్టార్టింగ్లో చూసాం. జీవం అంటే ఆయనే. మట్టి నుంచి బొమ్మను చేసి నరుడికి జీవవాయువును ఊదినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనలో జీవం ఉంది, అది అంతమయ్యేది కాదు. అలాంటి జీవం కలిగినటువంటి దేవుడు మనుష్యుడిగా తగ్గించుకొని వచ్చి ఏం చేశాడంట, చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, నీవు నేను చావవలసిన స్థితిలో ఉండగా నీవు నేను చచ్చిపోతాం. మామూలు చావు కాదు అది. దేవుడిని ఎరగకుండా, పాపాలు పోగొట్టుకోకుండా పాపపు జీవితంతోనే చస్తే అగ్నిగుండానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు. ఆ స్థితిని చూచి ఆయన తట్టుకోలేక ఏం చేశాడమ్మా, ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీకు నాకు రావాల్సిన మరణాన్ని తన మీద వేసుకొని మనకు బదులుగా మన స్థానంలో నిలువబడి ప్రాణం పెట్టాడు. ఎలా ప్రాణం పెట్టాడో ఒకసారి గమనిస్తే అర్థం అవుతుంది. అక్కడ రాయబడి ఉంది, మరణం పొందినంతగా అనగా సిలువ మరణం అంట. ఏం మరణం అండి అది? సిలువ. సిలువ మీద వేసి మేకులు కొట్టి ఎవరిని చంపేస్తారో తెలుసా? పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఒకటి ఉంది. ఏంటమ్మా? ఎవరిని చంపేది? ఆ విధంగా సిలువ మరణానికి ఎవరిని అప్పగిస్తారు తెలుసా? ఏమండి, శాపగ్రస్తుల్ని ఏమండి ఆ విధమైనటువంటి మరణానికి అప్పగిస్తారు. వీడికి పనికిమాలినోడు, వీడు భయంకరమైనటువంటి పాపి దుర్మార్గుడు అనేటువంటి వాళ్ళని. ఇక అల్టిమేట్ అనమాట అది, ఆ శిక్ష. అన్ని మరణకరమైన పరిస్థితుల కంటే సిలువ మరణం అనేది ఘోరమైంది, అకృత్యమైంది. అది వచ్చిందంటే వాడు పనికిమాలినోడు, చి అన్నట్టు మనం అనుకోవచ్చు. అట్లాంటి చీత్కరింపులతో కూడినటువంటి మరణ అనుభవం గుండా వెళ్ళాడు. ఎందుకంటే ఆ అనుభవాలన్నీ కూడా నీవి నావి. యాక్చువల్గా నిన్ను నన్ను చూసి అందరూ చీయని వస్తున్నారు మీద, పట్టించుకోవట్లా, వదిలేస్తున్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నీ నా బ్రతుకు ఉండగా మనకు రావలసిన అట్టి శాపగ్రస్తమైనటువంటి సిలువ మరణం ఆయన పొందడానికి ఇష్టపడి సిలువలో చనిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. నీకోసం ప్రాణం పెట్టాడు. నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను నమ్మవా? యేసయ్యను నమ్మినటువంటి నీవు ఆయన ఆరాధించవా? ఆయన ప్రాణం పెట్టడమే కాకుండా 3వ దినాన ఏం చేశాడండి? మృతుల్లో నుంచి ఆయన గురించి ఏం చెప్పుకున్నాం? ఆయన జీవమై ఉన్నాడు. ఆయనకు మరణం ఎందుకు వచ్చింది? మన పాపాలను బట్టి మరణించటానికే వచ్చాడు ఈ లోకానికి. కానీ ఆయన స్వతహాగా పాపము లేనటువంటి వాడు. మన పాపాలు ఆయన మీద పడిన దాన్ని బట్టి ఆయనకు మరణం వచ్చింది. కనుక పాపము లేని పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపాలకు శిక్ష అనుభవించి తనలో ఏ పాపము లేదు కనుక తను 3వ దినాన తిరిగి లేవగలిగాడు. ఈ రోజున యేసు ప్రభు నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తిరిగి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగో తెలుసండి, నువ్వు పాపాలు చేస్తూ పోతా ఉంటే తిరిగి లేపడు ఆయన. నువ్వు చనిపోయేలోగా యేసు ప్రభు నమ్మి ఆయన రక్తంలో నీ యొక్క పాపాలు కడుక్కొని ఆయన్ని సంపూర్ణంగా దేవునిగా అంగీకరిస్తే, ఏ పాపాల కోసమైతే యేసయ్య రక్తం గార్చి ప్రాణం పెట్టాడో ఆయన తన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను కూడా పాపము లేని శుద్ధునిగా చేసేస్తాడు. అర్థమైందండి? యేసు ప్రభువారిలో మాత్రమే పాపాలు లేవు.
నిన్ను నన్ను కూడా తన రక్తంతో కడిగి, పాపాలతోనే పుట్టాం, పాపాలతోనే పెరిగాం, పాపపు స్వభావంతోనే కంటిన్యూ అవుతున్నాం. అట్టి పాపపు స్వభావాన్ని ఆయన తుడిచివేస్తాడు. పాపము లేని పరిశుద్ధులుగా చేస్తాడు. మనం ప్రాణం పోయే ముందులోగా, ప్రాణం పోయే మరుక్షణంలోగా మనము మన పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి అనుభవంలో ఉండి చనిపోతే, అట్టివారు ఎలా చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఎక్కడ పారేసినా, వాళ్ళందరంట యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నాడు పరలోకం నుంచి తను నమ్మిన వారిని అందరిని తీసుకొని వెళ్ళడానికి. వాళ్ళందరంట లేస్తారు. లేచి ఏం చేస్తారండి? యేసు ప్రభువును కలుసుకుంటారు. మధ్యాకాశంలో యేసు ప్రభువును కలుసుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రాసెస్ ఉంది. చిట్ట చివరికి మనందరం ఎక్కడికి వెళ్తామో తెలుసా ప్రియులారా? చిట్ట చివరకు యేసయ్య దగ్గరికే ఉంటాం, పరలోకానికే వెళ్తాం, యేసయ్యతో పాటే ఉంటాం. యేసయ్యకు ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద తనతో పాటు అంటే ఏం చేస్తాడంటే ఆయన కూర్చోబెట్టుకుంటా. నరకంలో కాలాల్సినటువంటి నీవు, చావాల్సినటువంటి నీవు, నిత్య శిక్షకు గురి కావాల్సినటువంటి నిన్ను నన్ను ప్రభు ఏం చేశాడండి? చతికిల పడిపోయినా, భూమికి అతుక్కొని పోయినా, చచ్చిపోయి పడున్నటువంటి, స్పృహతప్పి పడిపోయినటువంటి నా బ్రతుకులను అక్కడ నుంచి లేపి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎంతో ఎత్తైన, ఎంతో మహిమలో ఉన్నటువంటి తన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులరా, దావీదు తన అనుభవంతో మాట్లాడుతున్నాడు. అయా, ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పాటివాడిని? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఈ రోజున నా బ్రతుకులు కూడా పాపపు దొడ్డిలో ఉన్నాయి. ప్రొద్దున లెగిస్తే రాత్రి నిద్రపోయేదాకా పాపాలే. పాపపు వస్త్రం, పాపపు కళ్ళు, పాపపు చేతులు, నిలువెల్లా పాపమే. ఎక్కడ వెతికినా భూతద్దం పెట్టి ఒక్క మంచి కూడా కనిపించట్లా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి నా జీవితాలను గొర్రెల దొడ్డిలో నుంచి ఏ విధంగా తీసుకొచ్చి ఆ కంపుతో ఉన్నటువంటి జీవితాన్ని పరిశుద్ధపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడో దేవుడు దావీదుని, అంతకంటే ఎక్కువగా ఈ రోజున నిన్ను నన్ను పాపపు దొడ్డిలో నుంచి లేపి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను నన్ను పట్టుకొని మరి ఏం చేశాడండి? రక్షణ వస్త్రాలు ధరింపజేసి శుద్ధుని గావించి నడినెత్తి నుంచి అరికాలు వరకు మనల్ని పరిశుద్ధులుగా చేసేసి ఏం చేస్తున్నాడండి? అమెరికాలోనో యూరోప్లోనో పెట్టడానికి ఇష్టపడట్లా, పరలోకంలో అక్కడెక్కడో సపరేట్గా పెట్టడానికి ఇష్టపడట్లా, తనుండే ప్రదేశంలో తనతో పాటు తన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఈ రోజున దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి ఇశ్రాయేలుని పరిపాలన చేసేటువంటి మరి ఆ దేశపు సింహాసనం మీద కూర్చోబెట్టాడేమో. అయితే నిన్ను నన్ను ప్రభువారు పాపపు దొడ్డిలో నుంచి లేవనెత్తి శుద్ధుని గావించి నిన్ను నన్ను ఏ సింహాసనం మీద కూర్చోబెట్టాడండి? పరలోకపు సింహాసనం మీద తనతో పాటు కూర్చోబెడతా ఉన్నాడు. తనతో ఈక్వల్ అథారిటీని ఇస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మనం పనికిరాని వాళ్ళం, పనికిమాలిన వాళ్ళం, అసలు ఎన్నిక లేని వారం, అయోగ్యులం, అట్టి మనకు ఇంత గొప్ప ధన్యతనిచ్చి రక్షించి పరలోకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన, ఇంత గొప్పగా మనలను హెచ్చించిన యేసయ్యను ప్రభువుని మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. తలలు వంచుదాం, మోకరిస్తాం.